అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై కొయ్యూరు పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 2 నిందితులను అరెస్ట్ చేయగా కొందరు నిందితుల పరారీలో ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం 11 ఏప్రిల్ 2026న విశ్వసనీయ సమాచారం మేరకు కొయ్యూరు ఎస్ఐపి కిషోర్ వర్మ సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో బూదుల బ్రాళ్లు వైపు నుంచి వచ్చిన ఒక ఆటోను పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా అందులో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. నాలుగు 2026 మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొయ్యూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కిషోర్ వర్మ గారికి రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి చీడిపాలెం జంక్షన్ వద్దకు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళని చూసి ఒక 2 వ్యక్తులు ఆటోలో వస్తూ వీళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నించినట్లు ఆమెడే ఎస్ఐ గారు తన సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని ఆటోను కూడా తనిఖీ చేయగా వాళ్ళిద్దరు కూడా ఒరిస్సాకి చిత్రకొండకు చెందిన వ్యక్తులుగా తెలియజేశారు. తలే కట్టేశ్వరరావు ఎలియస్ కోటిబాబుని, అదే రకంగా బచెల్ పడియామి అని వీళ్ళిద్దరు కూడా చిత్రకొండకి ఏరియాకి చెందిన వాళ్ళు. వీళ్ళు అక్కడ గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలో పండించుకొని అలాగే వీళ్ళకి ఉన్నటువంటి పరిచయాలతో ఈ గంజాయిని ఆటోలో అరలలో పేర్చి ఆటోని ఒక క్యాబిన్గా తయారు చేశారు. ఆటోలో తయారు చేసి పోలీసులు వారు కళ్ళు కప్పి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో క్యాబిన్లో పెట్టుకొని రామలకోట రైల్వే స్టేషన్ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తమిళనాడు తీసుకుని వెళ్ళి అమ్మడం కోసమని చెప్పేసి వెళ్తూ ఉండగా ఈరోజు కొయ్యూరు పరిధిలో గల చీడిపాలెం జంక్షన్ వద్ద కొయ్యూరు ఎస్ఐ గారు తన సిబ్బందితో పట్టుకొని తనిఖీ చేశారు. మొత్తం 32 ప్యాకెట్లు 69.600 గ్రాములు, దీని విలువ సుమారు 34,80,000 ఉంటుంది. వీళ్ళిద్దరిని కూడా ఇంకా ఇంట్రాగేట్ చేస్తాం. అలాగే వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి వెరిఫై చేసి ఈ కేసు తాలూకా పూర్వాపరాలు, ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అన్ని కూడా వెరిఫై చేస్తాం. ఈ రకంగా ఎవరైనా సరే గంజాయి అక్రమ రవాణా చేసినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి రవాణాకి సహకరించిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా చర్యలు చట్టపరంగా తీసుకుంటాం. కొయ్యూరు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొయ్యూరు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా సరే ఈ గంజాయికి రవాణాకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అదే రకంగా ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో కానీ గంజాయి రవాణా సహకరించడం కానీ అటువంటివి కూడా చేయకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం.